Before the final game, Malli Kerintala Samayam. Enjoy with dance. We will make our arrangements. मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के All the Rajini fans don't miss the chance All the Rajini fans don't miss the chance Lungi dance, 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 lungi dance. चलो जवानी बड़ा जोर सी बेजान वहाँ ऐसा रजनी दा फैन सी बेजान वहाँ चलो जवानी बड़ा जोर सी बेजान वहाँ ऐसा रजनी दा फैन सी बेजान वहाँ डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा और द रजनी फैंस डोंट मिस द चांस और द रजनी फैंस डोंट मिस द चांस लुंगी dance, lungi 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 dance. హియర్స్ ద ఫైనల్ గేమ్. ఆఖరి పోటీకి రెడీగా ఉండండి. ఇదే మీ గెలుపుని ఖాయం చేస్తుంది. ఈ 2015 వ్యాలంటైన్స్ డే బెస్ట్ వ్యాలంటైన్ కపుల్ గా డిసైడ్ చేసే రౌండ్ ఇదే. అంతేగాక ఈ క్రౌన్ మీకు దక్కేలా చేసే ఫైనల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రౌండ్. ఈ ఆరతో అక్కడ బెలూన్స్ కనిపిస్తున్నాయి కదండి, ఆ బెలూన్స్ లో ఇక్కడున్న కపుల్స్ పేర్లున్నాయి. మీరు కరెక్ట్ గా మీ పేరు ఏ బెలూన్ లో ఉందో గెస్ చేసి ఆ బెలూన్ ని గురి చూసి కొట్టాలి. 3 ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే కరెక్ట్ గా స్ట్రైక్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారు. లెట్స్ ప్లే. రెడీయా? అది ఆ బెలూన్, అదిగో ఆ రైట్ బెలూన్. అప్లో కాదు కాదు కాదు, డౌన్ డౌన్. నో 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 సెంటర్. నో నో అది. కాదు, ఇటు ఇటు లెఫ్ట్ బెలూన్.
సాకేత్, లెఫ్ట్ సైడ్ కార్నర్ అప్. ఐ థింక్ సెంటర్ 1. Yes! సో అన్ని గేమ్స్ అయిపోయాయి. ఇప్పుడు మన జడ్జెస్ స్టేజ్ మీదకి వచ్చి విన్నర్స్ ఎవరో ప్రకటిస్తారు. ఆ తర్వాత ఈ కిరీటం ఎస్, ఎవరికి సొంతం అవుతుందో చూద్దాం. ఈ కిరీటం ఎవరు విజేతలో వాళ్ళకి బహుకరిస్తారు. we request all judges and our chief guest onto the stage. Please come Please onto the welcome, stage. sir. విన్నర్స్ ఎవరో అనౌన్స్ చేయండి. ఈనాటి ఈ 2015 ప్రేమికుల రోజు చాలా చాలా సరదాగా, హుషారుగా, సంతోషంగా గడిచిపోయింది. అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టిసిపెంట్స్ అందరూ చక్కగా ప్రేమ గురించి వారి భావాలు స్పష్టంగా తెలియజేశారు. ప్రేమికులమై పెళ్లిళ్లు చేసుకున్న మేము ఈ కార్యక్రమంలో ఇలా పాల్గొనే అవకాశం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మీ ఫ్యూచర్ లైఫ్ ఆనందంగా గడపాలని, మనస్పర్ధలు ప్రేమ జంటల కాపురాల్లో తొంగి చూసే అవకాశం ఇవ్వొద్దని మీ అందరికీ సూచిస్తూ ఈనాటి విజేతలు మిస్టర్ సాకేత్, మిస్ హారతిలను విన్నర్స్ గా అనౌన్స్ చేస్తున్నారు. Congratulations to Mr. Saket and Miss Harati. మిస్టర్ అండ్ మిస్సెస్ సాకేత్ హారతులని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో మిస్టర్ సాకేత్ అండ్ మిస్ హారతి బెస్ట్ లవర్స్ గా నిలిచినందుకు అభినందిస్తూ ఈ విజయానికి గుర్తుగా ఈ సంవత్సరమే ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ క్రౌన్ నా చేతుల మీదుగా బెస్ట్ లవర్స్ కి అలంకరించటం వారికే కాదు, నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా పార్టిసిపేట్ చేసిన కపుల్స్ అందరూ కేక్ కట్ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
దిగింది కాళిక అమ్మవారు. యాగి చేసి కాని వెళ్ళదు. ఏంటండి, ఏమైంది? ఎందుకు ఆగమంటున్నారు? ఆవిడకు ఏ శుభకార్యం జరగడం ఇష్టం ఉండదులేండి. ఆపండి అంటూ అరుపులు కేకలు వేయడం, రంకెలు వేసి రసాబసా చేయడం ఆవిడకి అలవాట్లేండి. మీరు కానివ్వండి. ఏమిటే కానివ్వమని నువ్వు ఆర్డర్ వేయటం, ఆయన గారు కానివ్వడం? ఎవరయ్యా అసలు ఈ పని పాట పద్ధతి పాడు లేని ప్రోగ్రాం పెట్టింది? ఎవరు? పైగా బఫూన్లకు తగిలించినట్టు ఆ కిరీటాలేమిటి? చూడండి, అసలు మీరు ఎందుకు వచ్చారో, ఎందుకు ఆపమంటున్నారో అర్థం కాక మేం కన్ఫ్యూజన్లో ఉంటే మీరేంటి మా ప్రోగ్రాంను విమర్శిస్తున్నారు? గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ ప్రేమికుల రోజు మేము ఘనంగా నిర్వహిస్తున్నాం. పద్ధతి లేదని మీరు కొత్తగా అంటున్నారు. ఈ కాల పద్ధతులు తెలియని బయటు ఆవిడ సంగతి వదిలేయండి. ఏయ్, బైతు గీతు అన్నావంటే నీ బతుకు బయట పెడతాను. ఏమనుకుంటున్నావు? చూడండమ్మా, మీకు ఏమైనా ఉంటే ఆ విషయాలు బయట చూసుకోండి. అంతేకాని అనవసరంగా మా ప్రోగ్రాం డిస్టర్బ్ చేయకండి. ఏమిటయ్యా, ఏమిటి బయట చూసుకునేది? చండాలమంతా ఈ చేసే ప్రోగ్రాంలోనే ఉంది. అవును, మీరు ఈ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఇవాళ వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు. ప్రేమికుల కోసం ఏర్పాటు చేశాం. స్వచ్ఛమైన ప్రేమికులకి సత్కారం, వారి మధ్య సరదాగా పోటీలు పెట్టి విజేతలకి బహుమానాలు ఇస్తున్నాం. వ్యాలంటైన్స్ డే నాకు తెలుసు. ప్రేమికులకు సన్మానాలు, సత్కారాలు, బహుమతులు ఇస్తే నేనేం కాదన్నా. అసలు ఇది మన సంప్రదాయమే కాదు. కానీ ఏదో నలుగురు ఏడుస్తున్నారు కాబట్టి సరే అన్నాను. తలకమ్మాసిన పనులు చేస్తుంటే ఎలా ఊరుకోమంటారు? అందుకే ఆపమంటున్నాను. నీ తల తిక్కే కానీ వాళ్ళేం తలకమాసిన పనులు చేయడం లేదు. నువ్వు నోర్మోయ్. ఎవరికయ్యా ఈ బహుమానాలు? ప్రేమికులుగా? వాళ్ళు ప్రేమికులా? ఈ పోటీలో పెళ్ళైన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చా? న్యూలీ మ్యారీడ్ వాళ్ళనే యాక్సెప్ట్ చేశాం. మ్యారీడ్ వాళ్ళని చేస్తే చేయొచ్చు. మరి ఇల్లీగల్ వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఇల్లీగలా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎవరూ లేకపోవడం ఏంటి? ఎవరినైతే మీరు బెస్ట్ లవర్స్ అంటున్నారో అందులో సాకేత్ నా భర్త. ఆవిడ అన్అఫీషియల్. పెళ్ళైన నా భర్తని ప్రేమికుడుగా వెంటేసుకొచ్చింది ఆ హారతి. ఏంటండి, ఏంటి మీరనేది? లేనిదేమీ అండం లేదండి, ఉన్నదే అది చెప్తోంది. ఆ సాకేతు మా స్వర్ణ భర్త. నో, దానికి నాకు సంబంధం తెగిపోయింది. దానికి చట్టబద్ధత లేదు. వాడికి వాడు అనుకుంటే విడిపోయినట్టేనా? ఏంటండి, ఏంటి ఇదంతా? వాళ్ళంత క్లియర్ గా చెప్తుంటే ఇంకా ఏమిటి ఏమిటండి ఏమిటి ఇదంతా అని అడుగుతామేమయ్యా పెద్ద మనిషి.
తల పండిన దానా చెప్పవే, ముఖ్య అతిథి ఏమిటిదంతా అని అడుగుతున్నాడు. చెప్పు సమాధానం. వయసు దాచుకోవడం కాదే, బుద్ధులు బయటపడకుండా దాచుకోవాలి. పెద్దతనం అంటే అది. చూడండి, వాడు అదే ఆ కిరీటానికి తల వంచిన వాడు నా మనవడు. ఇది వాడి పెళ్ళాం. వాడితో తైతక్కలాడి వాడి కాపురంలో నిప్పులు పాయాలని చూసిన చిత్రాంగి అది. ఇదిగో ఈ రఘురామ్ సీతలు కూడా నా మనవడు మనవరాలి. వీళ్ళ సంబంధం న్యాయసమ్మతమైంది. వాళ్ళది చాటుమాటు భాగవతం. మీరు ప్రేమికులంటూ ఎవరి నెత్తిన కిరీటం పెట్టబోయారో వాళ్ళు అసలైన ప్రేమికులు కాదు. నా మనవడి మంచితనాన్ని అలుసుగా చేసుకుని బుట్టలో వేసుకోవాలని చూసే వగలాడేది. జిత్తుల మారి నక్క ఇది. మంగమ్మ, మాటలు జాగ్రత్తగా రాని. నా మనవరాలే నీ మనవడి వెంట పడలేదు. నీ మనవడే కట్టుకున్నది నచ్చలేదు, వదిలించుకున్నా నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అంటూ నా మనవరాలు వెంట పడ్డాడు.